నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మళ్లీ అగ్గి రాజుకుంది. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నన్ను బెదిరిస్తారా, బెదిరించే వాళ్ళ అయ్యే జాగీరా తెలంగాణ అంటూ కాంగ్రెస్ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని చెప్తూనే రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై జనసేన జెండా ఎగరబోతుందని, తానే స్వయంగా ఇక్కడ పోటీ చేస్తానని ప్రకటించి సరికొత్త పొలిటికల్ హీట్ పెంచారు. అసలు పవన్ కళ్యాణ్ అంతగా ఎందుకు ఫైర్ అయ్యారు, కాంగ్రెస్ నేతలకు ఆయన ఇచ్చిన కౌంటర్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు, విశ్లేషకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్ర లీడర్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, హైదరాబాద్లో పవన్ కళ్యాణ్కి ఏం పని అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ మాటల్లోనే చెప్పాలంటే, ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్లో ఎలా అడుగు పెడతావు, ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నారు. మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ అయ్యే జాగీరా తెలంగాణ, మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా, నాపై దాడులు చేస్తామంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ, కానీ నేను దేనికి లొంగేవాడిని కాదన్నారు. వస్తావంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. పవన్ కళ్యాణ్ తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆంధ్రాలో తనను తిరగనివ్వని సమయంలో తన వారాహి వాహనానికి పర్మిషన్ ఇచ్చి అండగా నిలిచింది తెలంగాణ ప్రజలేనని స్పష్టం చేశారు. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తినే తప్ప తాను ఎప్పటికీ తెలంగాణకు వ్యతిరేకిని కాదన్నారు. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రజానికి, నాకు అనుమతి ఇచ్చారు. నాకు అలాగే నాకు గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వు అంటే కోదాడ, నల్గొండ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నాతో పాటు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు, జన సైనికులు. రాజకీయాల్లో పదవులు, అధికారం కోసం లీడర్లు పాకులాడటం చూస్తుంటాం. కానీ పవన్ కళ్యాణ్ తన వైఖరి ఏంటో క్లియర్ గా చెప్పారు. ఏపీలోనే తాను అధికారం కోరలేదని, కేవలం ప్రజల కోసం కూటమిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేశానని గుర్తు చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని మా నేతలు చాలాసార్లు అడిగారు. ఆంధ్రాలోనే అధికారం కోరుకొని వాడిని తెలంగాణలో అధికారం ఎందుకు కోరుతాను, నాకు అధికారంపై ప్రేమ కాదు, సమాజంలో మార్పుపైనే ప్రేమ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మనం పార్టీని ఇక్కడ బలపెడదాం అంటే నేను ఒకటే చెప్పా, తెలంగాణ వచ్చిన ఈ సందర్భంలో మనం కూర్చోబెట్టి మాట్లాడితే ముందు అది వేరేగా వెళ్తుంది. తిరగండి, జనసేన ఆశయాలను తీసుకెళ్ళండి, ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. అంతేకాదు, ప్రస్తుతం తనను విమర్శిస్తున్న నాయకులకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని, ఒకవేళ ద్వేషం ఉంటే ఒక ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండేవాడు కాదన్నారు. నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఈ మధ్యన పదే చూస్తూ ఉన్నాను. మాట్లాడితే ఆంధ్ర 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 అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ, మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ, ఇవన్నీ ఎవరు మర్చిపోరు. నేను తెలంగాణ నలుమూలలా తిరిగిన వ్యక్తిని. ఇప్పుడు ఏసీ రూముల్లో కూర్చొని నన్ను విమర్శించే వాళ్ళు కనీసం ఆదిలాబాద్ అడవుల్లో కూడా తిరగలేదు, కానీ నేను తిరిగాను, ఇక్కడి సమస్యలను చూశాను అంటూ పవన్ కళ్యాణ్ తన అనుబంధాన్ని చాటుకున్నారు. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా
తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని. గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కార్పొరేషన్స్లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగల. మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లు వేయించాం. ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడితే తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు. మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగల. మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లు వేయించాం. ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడితే తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు. మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ నాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విభజన తీరును, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని, పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకినని స్పష్టం చేశారు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పుని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సామాజిక తెలంగాణ రావాలనేది తన ఆకాంక్ష అన్నారు. ఇదే సమయంలో ప్రజా గాయకుడు గద్దర్ ప్రస్తావన తెస్తూ కాంగ్రెస్ నేతల కపట ప్రేమను కడిగి పారేశారు పవన్. గద్దర్ బ్రతికున్న రోజుల్లో మీరంతా ఎక్కడ ఉన్నారు, ఆయనకు మీరేం చేశారు? ఒక రోజు గద్దర్ అన్న నా దగ్గరకు వచ్చి తనకు తిరగడానికి ఒక బండి కొనివ్వాలని అడిగితే కేవలం 2 రోజుల్లోనే కొనిచ్చాను. ఆయన బతికున్నప్పుడు పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎమోషనల్ అయ్యారు. గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నిజాం సర్కార్ ఓడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట. తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? మీరందరూ గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య. నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు మీరందరూ? బతికున్నప్పుడు మీరేం చేశారు ఆయనకి? తెలంగాణలో జరిగే ప్రతి సమస్యకు ఆంధ్ర వాళ్లే కారణం అనడం ఏంటని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ హిస్టారికల్ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న మర్రి చెన్నారెడ్డి చొరవ వల్లే సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజలు 50 ఏళ్ల పాటు కలిసి నిర్మించుకున్న రాజధాని హైదరాబాద్ అని పవన్ అన్నారు.
తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను ఉరితీసినా పర్వాలేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాలకులు వేరు, ప్రజలు వేరు. పాలకులను తిట్టండి, కానీ సామాన్య ప్రజలను కాదు. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారు. రేపొద్దున అక్కడి ప్రజలు మన తెలుగు ప్రజల్ని వెళ్ళగొడితే మన పరిస్థితి ఏంటి అంటూ ప్రాంతీయ విద్వేషాలు రేపే వారిని హెచ్చరించారు. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్ గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీసేయండి పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపు వచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ? నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబెడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? ఇక తనపై వస్తున్న చెరువుల కబ్జా ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నేను చెరువును ఆక్రమించుకున్నాననే ఆరోపణలు వస్తున్నాయి. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తున్నా, ఒకవేళ నేను ఎక్కడైనా కబ్జా చేశానని నిరూపణ అయితే తక్షణమే ఆ భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకోనివ్వండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. కేసీఆర్ ఏపీకి వచ్చినప్పుడు తాను స్వాగతించాడని, కానీ తెలంగాణలో జనసేన కనీసం 2000 మందితో సభ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వరా అని ప్రశ్నించారు. కొందరు విశ్లేషకుల వల్లే దేశంలో కమ్యూనిజం చచ్చిపోయిందని మండిపడ్డారు. ఇక ప్రెస్ మీట్ చివరిలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఒక్క ప్రకటన తెలంగాణ రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో జనసేన పోటీపై ఒక క్లారిటీ లేదు, కానీ కాంగ్రెస్ నేతల విమర్శలే పవన్తో ఈ చంచల నిర్ణయం తీసుకునేలా చేశాయి. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఇప్పటి వరకు నేను తెలంగాణలో పోటీపై నిర్ణయించుకోలేదు, కానీ మీరే నన్ను రెచ్చగొడుతున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము ఎక్కడ పోటీ చేసి తీరుతాం. అవసరమైతే తెలంగాణలో నేనే స్వయంగా తిరుగుతాను. ప్రతి ప్రజా సమస్య మీద మాట్లాడుతాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. మీరు బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. నాడు తెలంగాణను వ్యతిరేకించిన వారే ఇప్పుడు పదవుల్లో కూర్చొని ఎమ్మెల్యేలు అయ్యారని, అలాంటిది జనసేన ఇక్కడ పోటీ చేస్తే తప్పేంటని పవన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన సవాల్తో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో అలజడి మొదలైంది. ఏపీలో అఖండ విజయం తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న జనసేనాని ఇప్పుడు తెలంగాణ గడ్డపై కూడా యుద్ధానికి సై అనడం 2 రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా తెలంగాణ పాలిటిక్స్ లోకి జనసేనాని ఎంట్రీతో మున్ముందు రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.